గట్స్కి just yeah, I'm married to a very very brave person, sir. I'm married to a very courageous person. నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది, నేనే అదే ఒక్కసారి ఇంత గెలకాల అరే ఏంటమ్మా అదే అంట, కానీ తనకి ఏమో తను ఎక్కువ ఆలోచించదు. షీ కీప్స్ ఇట్ వెరీ సింపుల్. ఏదైనా ఒకటి తప్పని అనిపిస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది. నేను మళ్ళీ తర్వాత పిలిచి కాదు నువ్వు రియాక్ట్ అయింది కూడా తప్పు కదా అంటే కూర్చొని ఆలోచిస్తుంది, అవునా అంటది, మళ్ళీ తను చేస్తుంది. బట్ ఐఎమ్ మ్యారీడ్ టు అ వెరీ వెరీ బ్రేవ్ పర్సన్. I don't have even 50% of her courage, sir. And plus నేను బై నేచర్ చాలా పీస్ లవింగ్ టైప్. నేను అరే గొడవలు ఎందుకు రా బాబు, నాకు నా లైఫ్ సింపుల్ గా ఉండాలి, క్లీన్ గా నీట్ గా ఉండాలి. ఐ లైక్ హ్యాపీ ఎమోషన్స్, ఐ లైక్ పాజిటివ్ ఎమోషన్స్. సో మీ ఇంటి వాతావరణం కూడా అలాగే ఉంటుందేమో. తను కూడా ఇంట్లో అంతే, చిన్న పిల్ల సార్. అసలు రాకముందు తను వచ్చాక కూడా ది రీజన్ ఐ మ్యారీడ్ హర్, ది రీజన్ we really connected and the reason we felt we will be happy together is because తన ఇంట్లో అయితే చిన్న పిల్ల తను అసలు. కానీ ఎట్లా అంటే నువ్వు ఆర్టిస్ట్గా మీరు ఫస్ట్ మోడల్, మీరు ఆర్టిస్ట్ కాకముందు డైరెక్టర్ కావాలనుకున్నారు, ఆర్టిస్ట్ అయ్యారు. సార్ మోడలింగ్ యాక్టింగ్ కంప్లీట్లీ బై యాక్సిడెంట్ సార్. నేను ప్లాన్ చేసి ట్రై చేసింది కాదు. అంటే మీ లుక్స్ చూసి మోడల్ గా మీకు ఆఫర్లు వచ్చినాయి. నా లుక్స్ చూసి ఎందుకు వచ్చాయో నాకు తెలియదు, కానీ బాంబేలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 7-8 యాడ్స్ చేసా. బాంబేలో నాకు ఫుల్ టైం జాబ్ ఉండింది. అక్కడే మీ ఫైనల్ చదువుకుంది మీరు? చదువుకున్నది అహ్మదాబాద్లో చదువుకున్నా, మైకాలో చదువుకున్నా. మైకా నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్ నాకు బాంబేలో అయ్యింది. బాంబేలో క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ మీరు చేసింది? అవును సార్, ఎంబీఏ చేశాను. ఆ తర్వాత ఐ డిడ్ అనదర్ 1 year మైక్రో స్పెషలైజేషన్ కోర్స్ ఇన్ మార్కెటింగ్. సో అది చేసి బాంబేకి వెళ్ళాను. బాంబేకి వెళ్ళాక ఐ మీన్ నాకు ఫుల్ టైం కార్పొరేట్ జాబ్ ఉండింది. సైడ్ బై సైడ్ ఏదో లంచ్ మీటింగ్లో ఉంటే ఎవరో ఆడిషన్ చేస్తారని అడిగారు. అప్పట్లో బేసిక్లీ ఈ యాడ్స్లో మోడల్స్ అంటే ఇలాగే ఉండాలి అనేది ఒకటి ఉండింది దానికన్నా ముందు. అప్పుడప్పుడే అంటే ఒక 6 foot చూస్తేనే మోడల్ అని అనిపిస్తారు. ఒక అడ్వర్టైజ్మెంట్ లో ఒకరిని పెడుతున్నామంటే వాళ్ళకే ఒక ఆస్పిరేషనల్ వాల్యూ ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు, నేను కూడా వేసుకోవాలనేది ఆ ప్యాటర్న్ లో ఉండేది. కరెక్ట్ గా నేను బాంబేలో ఉన్న టైంకి అది మెల్లగా మారుతుంది. ఇంకా రిలేటబుల్ ఫేసెస్ పెడదాం అనేది కరెక్ట్ గా ఆ టైంలో చేంజ్ అవుతుంది. సో నాకు కూడా నన్ను పిలుస్తున్నారేంటి నాకు అర్థం కాదు, ఇంతమంది రితిక్ రోషన్లు ఉంటే బాంబేలో అనిపించేది. బట్ అప్పుడు ఒక 7-8 యాడ్స్ చేసా ప్యూర్లీ బై యాక్సిడెంట్. అది చేసి నేను జాబ్ వదిలేసి నాకు ఇంకా ఇప్పుడు ట్రై చేయకపోతే ఎప్పుడు ట్రై చేయను. నాకు ప్రమోషన్ డ్యూ సార్ నాకు జాబ్లో. సో అది నాకు ఇప్పుడు శాలరీ పెరిగితే మళ్ళీ నేను ఏదో వెళ్ళి ఒక ఫస్ట్ కార్ తీసుకుంటా, ఈఎంఐ లోచాలో పడిపోతా నేను. ఆ తర్వాత జాబ్ వదలడానికి గట్స్ రాదు, చేయాలంటే ఇప్పుడే చేసేద్దాం అని చెప్పి నాకు ఆల్మోస్ట్ 7th-8th standard నుంచి నాకు ఫిల్మ్ మేకర్ కావాలి నాకు అనేది ఉండింది. ఓకే. సో నేను జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చేసా, అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ వెతుద్దామని. నా మైండ్ లో అప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్షన్ లో కావాలంట అనుకోవడానికి? ఏ మంచి సినిమా తీసిన డైరెక్టర్ అయినా సరే ఇన్స్పిరేషన్. ఫస్ట్ సినిమా అంటే నాకు ప్రేమ వచ్చింది ఒక ఐ మస్ట్ హావ్ బీన్ 12 or 13 years old సార్. నాయగన్ చూసా సినిమా, రిలీజ్ అయినప్పుడు కాదు కానీ తర్వాత టీవీలో ఫస్ట్ టైం చూసా. కమల్ హాసన్ మణిరత్నం గారిది నాయగన్ సినిమా చూసి ఐ థింక్ ఆ సినిమానే ఫస్ట్ టైం ఓహో అంటే చిన్నప్పుడు మనకి ఇది ఒక సినిమా, ఇది ఎవరో తీశారు ఇదంతా ఉండదు కదా, జస్ట్ సినిమా అంటే చూస్తుంటాం. ఆ సినిమా చూసాక ఇది ఇంత కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది, అయితే దీన్ని ఎవరు తీశారు, ఎలా తీసుకుంటారు, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, ఈయన మాత్రం ఎందుకు ఇంత డిఫరెంట్గా తీస్తున్నారు, ఈ మనిషి ఏంటి ఇలా యాక్టింగ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు ఇట్లా యాక్టింగ్ చేయట్లేదే. సో ఎక్కడో సినిమా అనే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఆ సినిమా చూసి సార్. మెల్లగా దెన్ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా. సో జాబ్ వదిలేసి మనం అసిస్టెంట్ డైరెక్టర్గా అయిపోదాం అని చెప్పి నేను చెన్నైకి వచ్చా. నాకు అప్పుడు తెలియంది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ జాబే కదా ఎవరో ఒకరు ఇచ్చేస్తారనుకున్నా, అస్సలు దొరకట్లేదు సార్. నేనేమనుకున్నానంటే నాన్న నన్ను ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఇవ్వట్లేదు, ఆయనే అది నా బాధ్యత అని చెప్పి వద్దు నాన్న నేను తీసుకుంటా అదంటే ఆయన వదలట్లేదు. ఆయనే లోన్ తీసుకొని ఆయనే చదివించారు. సో నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నా లక్ చాలా మందికి దొరకని లక్ 0లో స్టార్ట్ చేశా, నెగటివ్లో కాదు. చాలా మంది క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యాక ఫస్ట్ ఆ లోన్ రీపే చేయాలనే ఒక ప్రెషర్తో స్టార్ట్ చేస్తారు కెరియర్. నాకు ఆ ప్రెషర్ లేదు. సో నేనేమనుకున్నానంటే నాన్న దగ్గర మళ్ళీ డబ్బుల కోసం వెళ్ళకూడదు, ఆయన చదివించారు, మళ్ళీ ఆయన దగ్గర డబ్బుల కోసం వెళ్ళకూడదు, మనం మంచిగా సేవ్ చేసుకుందాం. అది నాకు ఈ యాడ్స్ హెల్ప్ అయినాయి. యాడ్స్లో వచ్చిన పాకెట్ మనీ వల్ల సేవింగ్స్ ఇంకా త్వరగా అయింది. సో అప్పట్లో 1.5 lakhs సేవ్ చేసుకున్నా. ఈ 1.5 lakhsతో నేను వెళ్ళి ఇంట్లో ఉంటే నాకు ఒక 1 year 2 years నేను బ్రేక్ తీసుకోవచ్చు, మళ్ళీ నాన్న దగ్గర డబ్బులు అడగకుండా. అంటే ఫోన్ బిల్నో లేకపోతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడంనో అలాంటిది అలవాట్లు ఏం లేవు, తాగే అలవాటు ఏం లేదు. సో ఆ ఖర్చులు ఉండవు.
సో నాకు ఈ డబ్బులు అయిపోయేదాకా సినిమా ట్రై చేద్దాం. ఏదో చిన్న చిన్న పాకెట్ మనీ అంటే చాలు మనకి, అది ఉంది చేతిలో. సో ఈ డబ్బులు అయిపోయేదాకా సినిమా ట్రై చేద్దాం, డబ్బులు అయిపోతే నోరు మూసుకొని మళ్ళీ వచ్చి జాబ్లో జాయిన్ అయిపోదాం అని చెప్పి నా బాస్ కూడా చెప్పేసి వచ్చాను. నేను దయచేసి తిరిగి వస్తే అదే లెవెల్లో స్టార్ట్ చేస్తాను, నాకు పర్లేదు, కానీ నాకు జాబ్ మాత్రం మీరు ఇవ్వాలని చెప్తే నో ప్రాబ్లం ఉన్నారు, నువ్వు వచ్చే తిరిగి వచ్చే నేనే తీసుకుంటానని చెప్పి పంపించారు. అప్పుడు చెన్నైకి వస్తే అస్సలు నేను మెడ్రాస్ టాకీస్కి మణిరత్నం గారిని ఒకసారి కలవాలి, అది నేను చాలా ఈజీ అనుకొని వచ్చాను, నేను పిచ్చోడు. తర్వాత గౌతమ్ మేనన్ గారి ఆఫీసు, అప్పట్లో డూయట్ మూవీస్లో చాలా సినిమాలు చేసేవారు, ప్రకాష్ రాజ్ గారి ఆఫీస్. ఎలాగైనా వీళ్ళు ఎవరినో ఒకరిని కలిస్తే జాబ్లో సెట్ అయిపోతా అదే అనుకుని వస్తే అప్పుడు అర్థమైంది, ఓహో నాలాగా ఒక 10,000 మంది ఉన్నారు, ఎవరికి అపాయింట్మెంట్ ఎంతమందిని కలుస్తారు, వాళ్ళు కలవాలన్నా ప్రాక్టికల్గా కుదరదు, ఏదైనా ఒక్క కాంటాక్ట్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుందని అర్థమైంది. నా దగ్గర ఒక్క కాంటాక్ట్ లేదు సినిమాలో, ఎవ్వరూ తెలియదు అసలు, ఎవరినో అడిగి ఎవరి త్రూనో వెళ్దామంటే ఎవ్వరు తెలియదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను బాంబేలో చేసిన ఏదో ఒక యాడ్ చూసి ఆడిషన్ పిలిచారు. సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఏదో ఓకే ఎవరో పాపం అనుకోని రోజు వస్తున్నాడు అపాయింట్మెంట్ అడుగుతున్నాయని చెప్పి ఎవరో రికమెండ్ చేశారు అనుకున్నా, కట్ చేస్తే వాళ్ళు సీన్ పేపర్ ఇచ్చి కెమెరా ఆన్ చేసి డైలాగ్స్ చెప్పమన్నారు. నాకు అప్పటికి అర్థం కాల, డైలాగ్స్ మొత్తం చెప్పేసి వెళ్తుంటే, సార్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి కూడా ఆడిషన్ తీసుకుంటారా, ఎందుకు సార్ అంటే డైలాగ్ ఏమైనా ప్రాంప్టింగ్ చేయాలన్నా అంటే, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడన్నారు రా, ఇది ఆడిషన్ అన్నారు. ఆడిషన్ అవునా, ఏ రోల్ సార్ అన్న, హీరో రోల్ రా అన్నారు. సరే ఏదో ఒకటి ఎంట్రీలే అని చెప్పి యాక్టర్ అయిపోయా అంతే. అదే మాస్కో అవును, ఆ సినిమా కో డైరెక్టరే నన్ను ఆడిషన్ తీసుకుంది, ఇప్పటికీ కాన్వర్సేషన్ గుర్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ హీరో రోల్ అన్నాక నాకు షాక్, హీరో రోల్ ఇది అనుకోలేదే, సరే ఓకేలే అయిపోతుంది, యాక్టర్ చేసేసారు, హీరోని చేస్తారు, అది కూడా గాడ్స్ బిన్ కైండ్ సార్. ఐ డోంట్ నో, అంటే నేను మేబీ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉంటే ఫస్ట్ సినిమా ఛాన్స్ దొరకడం, ఒకరిని కన్విన్స్ చేసి ఒక ప్రొడ్యూసర్ తెప్పించుకొని రావడం, ఒక హీరో డేట్స్ తీసుకోవడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు, ఎస్పెషలీ పెద్దగా కాంటాక్ట్స్ ఏం లేనప్పుడు. ప్లస్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సమ్ శాలరీ వస్తుందో లేదో తెలీదు, ప్రొడక్షన్ బట్టి వచ్చినా అప్పుడప్పుడు ఇస్తారు, బడ్జెట్ దాటిందంటే ఫస్ట్ కట్ చేసేది ఏడీ శాలరీనే. పాపం ఆ వర్గమే చాలా, అంటే అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అసలు అడగక్కర్లేదు కానీ అంటే వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఉంటది, అంతేగా డైరెక్టర్స్ దయాదాక్షిణ్యాలే కదా. సో ఎక్కడో ఒక యాక్టర్ అయ్యాను కాబట్టి ఏదో మంచిగా సంపాదించుకున్నాను, ఎక్కువ కష్టపడకుండా మీరు, అట్లీస్ట్ ఐ హ్యాడ్ డీసెంట్ మనీ, ఐ వాజ్ ఏబుల్ టు గెట్ మ్యారీడ్. మీ ఫస్ట్ చెక్ ఎంత తీసుకున్నారు దానికి? ఫస్ట్ యాక్టింగ్ సినిమా అయితే 3 years అయింది సినిమా రిలీజ్ కావడానికి. ఆ సినిమాకి నాకు శాలరీ 10,000. ఓకే, ఇది వెరీ బిగినింగ్. మాస్కో ఎంక్వైరీ సినిమాకి నాకు శాలరీ 10,000 అంతే. ఓకే, అంటే నేను డబ్బులు ఇవ్వకుండా నాకు ఛాన్స్ దొరకడే గొప్ప ఆ టైంలో. సో 10,000 మీకు వచ్చింది. 2007 ఎండ్ లో సైన్ చేసే సినిమా, 2008 లోనే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ సినిమా శాలరీ 10,000 రూపీస్. అందల్ రాక్స్ చేసేటప్పుడు 1 lakh శాలరీ. సో అప్పట్లో. సో ఆ తర్వాత మెల్లగా పెరిగింది. సో ఎక్కడో లైక్ ఐ సెడ్ ఫైనాన్షియలీ ఐ వాస్ బెటర్ ఆఫ్ బికాస్ ఐ బికేమ్ అన్ యాక్టర్, అండ్ ప్లస్ కాంటాక్ట్స్ బాగా పెంచుకోగలిగా. అది ఐ థింక్ అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉంటే అలాంటి, ఇప్పుడు కాంటాక్ట్ అనేది అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కూడా మనం ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నాం, పెద్ద ప్రొడ్యూసర్ సినిమా చేస్తున్నాం అంటే కాంటాక్ట్స్ ఉంటాయి. కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి నాకు మీ అపాయింట్మెంట్ కావాలి, మీ కథ చెప్పాలంటే వాళ్ళు ఒక 10 సార్లు ఆలోచిస్తారు. బట్ ఒక యాక్టర్గా మనకి డెవలప్ అయ్యే కాంటాక్ట్స్ వేరు. సో ఆ విధంగా చాలా లక్కీ. కానీ తమిళ నుంచి తెలుగు రావడానికి ఏమైనా కొంచెం హెసిటేట్ చేశారా? అప్పటికే తెలుగు వచ్చా మీకు? అసలు ఒక్క ముక్క రాదు సార్, ఏది రాదు. వచ్చాక నేర్చుకున్నా, నేనే అలాగైనా డబ్బింగ్ చెప్పానని చెప్పి అప్పుడు చాలా అంటే పట్టుదలతో నేర్చుకున్నా, చాలా పట్టుదలతో నేర్చుకున్నా. లక్కీలీ హను వాజ్ వెరీ సపోర్టివ్. ఫస్ట్ సినిమా హను నన్ను నువ్వే డబ్బింగ్ చెప్పరా అని ఎంకరేజ్ చేయకుండా ఉండుంటే ఆ తర్వాత కూడా నా వాయిస్ యూజ్ చేసేవాళ్ళు కాదేమో. బట్ హను నన్ను ఎంకరేజ్ చేసి నాతోనే డబ్బింగ్ చేయించుకోవడం వల్ల అది పెద్ద ప్లస్ అయింది. బట్ అప్పుడైతే అది చివరికి మీరు అక్కడి నుంచి తమిళాన్ని ఆల్మోస్ట్ వదిలిపెట్టేసి తెలుగు ఇండస్ట్రీలో. నా వైఫ్ ఎప్పటికీ చెప్తా ఉంటది, తను యాక్చువల్లీ హాఫ్ తెలుగు హాఫ్ తమిళ్, చిన్మయ్. బట్ తను ఏదైనా అంటే కూడా హైదరాబాద్ ఏదైనా అంటే నాకు వెంటనే కోపం వస్తాయి. నువ్వు ప్రాపర్ మారిపోయావులే, నువ్వు తెలుగు అబ్బాయి, నేను హైదరాబాద్ అబ్బాయిని అంటది. సో ప్రాపర్ చెన్నై నుంచి వర్క్ చేస్తుంది, మీరే హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తున్నారు. స్టిల్ అంటే పిల్లలు పుట్టాక నౌ వీర్ ఫిగరింగ్ అవుట్ దర్. ఓకే, ఇప్పుడు 2 city మ్యారేజ్ అయితే కుదరదు, వీ నీడ్ టు ఫిగర్ అవుట్ పిల్లల్ని ఎక్కడ స్కూల్లో పెట్టాలని. 99% హైదరాబాదే ఉంటది. ఇప్పుడైతే చెన్నైలోనే ఉంటున్నారు తను? లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నారు. అది ఎప్పుడు అంతే, నేను ఫ్రీ అంటే నేను అక్కడ వెళ్ళిపోతా, తను ఫ్రీ అంటే తను వచ్చేస్తారు.
వచ్చేస్తుంది. ఓకే, ఒక షఫలింగ్ ఇద్దరు కూడా అట్లా షట్లింగ్ చేయటమే. ఇప్పుడు దాకా అలా మేనేజ్ చేసాం. ఇప్పుడు పిల్లలు పుట్టారు కాబట్టి ఏదో ఒక చోట ఇప్పుడు డిసైడ్ చేసుకొని అక్కడ స్కూల్లో పెట్టాలి తప్పదు కదా ఇక. బట్ ఐ థింక్ జనరలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రాబ్లీ హైదరాబాద్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. సో తను కూడా అండ్ నా వర్క్ అంతా ఇక్కడే, బట్ తనకి అక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది. సో అదే మాట్లాడుకుంటున్నాం ఏంటి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ హర్ టు కాంప్రమైజ్ ఆన్ హర్ కెరియర్ వన్ బిట్. అందుకే పిల్లలు పుట్టేదాకా అసలు వీ మెయింటైన్ దట్. నో ప్రాబ్లం, యూ ఇఫ్ బల్క్ ఆఫ్ యువర్ వర్క్ ఇస్ ఇన్ చెన్నై, యూ స్టే ఇన్ చెన్నై, ఐ స్టే ఇన్ హైదరాబాద్. తను వస్తుంది, నేను వెళ్తా. ఇప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ కిడ్స్ వీ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. సో వీ ఆల్సో లైక్ ఓకే, చెన్నై బేస్ అని అనుకుంటే నా వర్క్ మొత్తం ఇక్కడే కాబట్టి ఐ విల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అవే ఫ్రమ్ కిడ్స్. వెరస్ తనకి హైదరాబాద్ లోనూ వర్క్ ఉంది, చెన్నైలోనూ వర్క్ ఉంది. సో హైదరాబాద్ వస్తే కొంచెం, సో ఇక్కడ హైదరాబాద్ అంటే ఐ విల్ గెట్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్, షీ వోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ అవే ఫ్రమ్ దెమ్. సో అదే అనుకుంటున్నాం. ఇక్కడ మీకు ఇల్లు ఉందా హైదరాబాద్? అంటే పర్మనెంట్ అంటే వీ హెవెంట్ బాట్ అ హౌస్. చెన్నైలో లేదు, ఇక్కడ లేదు. అది ఎందుకో ఇప్పుడు లేదా? సారీ, లేదు రెంటెడ్ లోనే ఉంటున్నాం. అది ఎక్కడో కొంచెం మాకేంటంటే మనకు కావాల్సినట్టు కట్టుకుందాం, కొనడం కాదు, ఫ్లాట్నో అపార్ట్మెంట్నో కొనడం కాదు. ఆ తర్వాత ఆరామ్సే మనకు మంచి అవుట్ సైడ్ సిటీ అయినా పర్లేదు, మంచిగా మనకు కావాల్సినట్టు కట్టుకుందాం అని కొనడం వద్దు అన్నట్టు ఎక్కడో. సో హ్యాపీగా రెంట్లో ఉందాం, ఒక 3 yearsకి ఒకసారి కొత్త ఇంటికి వెళ్దాం ఆ టైప్. ప్లస్ ఈ మధ్య ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో అన్ని అమ్యూనిటీస్ ఉంటున్నాయి. సో హ్యాపీగా ఒక 3-4 years ఉండి కొత్తగా ఏదో వచ్చింది దాంట్లో ఇంకా ఎక్కువ అమ్యూనిటీస్ ఉన్నాయంటే హ్యాపీగా అటు వెళ్ళిపోదాం. బట్ ఐ థింక్ నెక్స్ట్ విత్ ఇన్ ద 3-4 years we do want to build a house. And ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి 1 year దాటిపోయింది, సెకండ్ ఇయర్ రన్ నడుస్తుంది కదా ఇప్పుడు జూనా? December 18th కి 1.5 year. ఓకే, ఫస్ట్ అంటే ట్విన్స్ కదా. అవును, పేర్లేదో శర్వాసా, శర్వస్ అండ్ దృప్త. ద్రిప్త. ఓకే, శర్వాస్ అంటే ఓకే, ద్రిప్త అంటే అర్థం ఏంటి? శర్వాస్ కాదు, శర్వస్. శర్వాస్, అవును, ఓకే. శర్వ అనే పిలుస్తుంటాం. సో ఓకే, ద్రిప్త అంటే అర్థం ఏంటి? ద్రిప్త అంటే బ్యూటిఫుల్ మీనింగ్ సార్. యాక్చువల్లీ ద్రిప్త అంటే ఇది తెలుగులోనో తమిళ్లోనో ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ ఇంగ్లీష్లో మీనింగ్ అయితే ద్రిప్త విష్ణు పేరు అనమాట. విష్ణు డ్రంక్ ఆన్ ఇన్ఫైనైట్ బ్లిస్. సో అది మీనింగ్. దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఒక రక అమృతం లాంటిది ఈక్వల్. విష్ణు డ్రంక్ ఆన్ ఇన్ఫైనైట్ బ్లిస్ అంటే బ్లిస్ అనేది సంతోషంని దాటిన ఒక స్టేజ్ కదా. అనంతమైనటువంటి ఆనందం, అమిత ఆనందం. అనంతంలో మతి ఎక్కే, ఎట్లా చెప్పాలి సార్ అది, అనంతం అనే మతిలో ఉన్న విష్ణు. సో అది మీనింగ్. సో పరమానందం అనే మతిలో ఉన్న విష్ణు. సో అది మీనింగ్ అనమాట. సో ఐ లవ్ ద మీనింగ్. అండ్ పేరు నాకు బాగా నచ్చింది. ఎవరు పెట్టారు అది? అంటే మేము రకరకాల సోర్సెస్ నుంచి ఇంటర్నెట్లో చూస్తూనే ఉన్నాం సార్. పిల్లలు పుట్టక ముందే, అంటే ట్విన్స్ అని తెలుసు, మాకు జెండర్ తెలియదు, మేము కూడా తెలుసుకోలేదు. వద్దులే ఎందుకు, ట్విన్స్ అని మాత్రం తెలుసు. సో అది 2 boys 2 girls తెలియదు. సో వీ హ్యాడ్ 2 boys names and 2 girls names రెడీ. అట్లా ఏ కాంబినేషన్ అయినా సరే సేమ్ జెండర్ ఉంటారని అనుకున్నారు. తెలీదు, మాకు తెలీదు. ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ 1 boy 1 girl. ఐ వాంటెడ్ 1 boy 1 girl. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. ఐ డెఫినెట్లీ వాంట్ ఎ డాటర్. ఐ వుడ్ ఆల్సో లవ్ టు హ్యావ్ అ సన్. సో ఒకే షాట్ లో 2 అయిపోతే హ్యాపీ అనుకున్నా. లక్కీలీ అలాగే పుట్టాడు. ఇప్పుడు ఆఫ్టర్ 7 years మ్యారేజ్ అయిన 7.5 years సార్. నెక్స్ట్ ఇయర్ మాకు నెక్స్ట్ May 5th కి 10th anniversary సార్. అవును, 2004 కదా. 2004 కాదు సార్, 2014. సారీ 2014 పెళ్లి చేసుకున్నాం. అది పాపం షీ వాంటెడ్ హ్యావ్ బేబీస్ ఫ్రమ్ year 1. నేనే కాదులే, నేను ఫస్ట్ డైరెక్టర్ అయిపోతా, ఆ తర్వాత ఇప్పుడు వద్దు అని చెప్పి డిలే చేసా. ఫైనలీ డైరెక్టర్ అయ్యాను. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి నాకు గ్యాపే లేదు సార్. ఫస్ట్ సినిమా రిలీజ్ కి ఒక 1 week ముందు సెకండ్ సినిమా జాయిన్ చేశా. సో రిలీజ్ అయ్యాక లిటరలీ ఒక 3 days ప్రమోషన్స్ చేసుకొని వెంటనే రైటింగ్ స్టార్ట్ చేసేసా. సో అప్పుడు గ్యాప్ దొరకలేదు. కరెక్ట్గా కోవిడ్ టైంలో సరేలే ఇప్పుడు ఐ సెడ్ నో లెట్స్ గెట్ ఇట్ డన్ నౌ. అండ్ ఫస్ట్ టైం వీ గాట్ ప్రెగ్నెంట్ అండ్ వీ హ్యాడ్ అ మిస్క్యారేజ్ ఆల్సో ఫస్ట్ ఇయర్. అండ్ దెన్ దీస్ 2 blessings కేమ్ అవర్ వే ద సెకండ్ టైం. సో ఓకే, ఆ గ్యాప్ వచ్చింది అనమాట. దానివల్ల గ్యాప్ ఎక్కువ వచ్చిందా? అంటే ఓకే, ఇప్పుడు ఐఎమ్ రెడీ అనేదే నేను ఒక 2019 ఎండ్కి సరేలే ఇంకా వీల్ హ్యావ్ కిడ్స్ అని అప్పుడే నేనే చెప్పా. సో ఆ తర్వాత ఫస్ట్ లైక్ ఐ సెడ్ వీ హ్యాడ్ అ మిస్క్యారేజ్ అండ్ దెన్ దీస్ 2 darlings హ్యాపెండ్. అదే. సో ఇప్పుడు మీ ప్రపంచం అంటే మీదైతే ఉంటుందో ఆ ప్రపంచంలో వీళ్ళే మీ ప్రపంచం అయిపోయి ఉంటారు కదా, ఈ 2 పిల్లలు ఒకరికిద్దరు కదా. ఒక్క క్షణంలో అది
అది ఏదో ఒక మార్పు సార్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మా నాన్న కొన్ని అనేవారు, అది ఎందుకు అనేది ఇప్పుడు రిలేట్ చేస్తున్నా. మనకి ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని బుక్కులు చదివినా, ఈ పిల్లలు పుట్టడం అనే ఒక సీన్ మీద చాలా సినిమాలు ఉంటాయి, చాలా సీన్స్ చూసుంటాము, చాలా బుక్స్ చదివి ఉంటాను, కానీ అది మనకు జరిగినప్పుడు అదొక అస్సలు ఆ క్షణంలో మారిపోయాయి సార్. అది ఏ మార్పో ఇంకా నాకు అర్థం కాలేదు, కానీ నా ప్రపంచం మారిపోయింది సార్. అది కొన్ని విషయాలు నాకు అంతవరకు చాలా ఇంపార్టెంట్ అనుకునే కొన్ని విషయాలు అసలు సడన్లీ ఇప్పుడు మీనింగ్లెస్, ఇర్రెలవెంట్ అనిపిస్తుంది. అవునా? అలవాట్లు కూడా మారినాయా? మీ అలవాట్లు కూడా? అలవాట్లు అంటే యాటిట్యూడే మారిపోయింది సార్. ఏమో అది, ఇట్స్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇట్స్ జస్ట్ ఇన్ దట్ వన్ మూమెంట్ నా సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ మారిపోయింది సార్. నౌ ద సెంటర్ ఆఫ్ మై యూనివర్స్ ఇస్ దోస్ 2 little things ఇన్ మై హౌస్. సో ఇప్పుడు ఏదైనా, ఏ డెసిషన్ అయినా ఫస్ట్ వచ్చే థాట్ వాళ్ళ చుట్టూనే. సో అది అంటే ఇట్స్ వర్త్ ఆల్ ద హైప్ సార్. దట్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్. అలా అని చెప్పి అందరు పిల్లలు కనాలని నేను చెప్పను. మీకు వ్యక్తిగతంగా మీకు కావాలనుకుంటే పిల్లలు కనండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. బట్ ఆ ప్రెషర్ ఏం వద్దు, మీకు వద్దనిపిస్తే అసలు వద్దు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ప్లస్ కొందరు కనకపోతేనే మంచిది. సో అది అంటే ఆ ప్రెషర్ అందరి మీద ఉండకూడదు. సొసైటీ అంటే అస్సలు అయ్యో. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను రెడీ అనుకునేదాకా నేను డిలే చేసుకుంటూ వచ్చా. ఆ పాపం నా వైఫ్ కూడా అండర్స్టాండ్ చేసుకుంది. కానీ ఆ నేను రెడీ, కెరీర్ ని ఫస్ట్ చూసుకోవాలనే ఉద్దేశం. కెరియర్ అనే కాదు, ఎందుకో నాకు ఇది కరెక్ట్ మైండ్ సెట్ కాదు, టైం కాదు, ఇది కరెక్ట్, ఐఎమ్ నాట్ రెడీ మైండ్ సెట్ వైస్ టు బి అ డాడ్ అని అనిపించింది. బట్ మై వైఫ్ ఇస్ వెరీ అండర్స్టాండింగ్ అబౌట్ ఇట్ అండ్ షీ వాస్ వెరీ పేషెంట్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్ ఫర్ దట్. బట్ చుట్టాళ్ళు ఎంత ప్రెషర్ పెడతారో నాకు తెలుసు. సో ఆ ప్రెషర్ ఏంటో నాకు తెలుసు. ఎందుకు 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. పాప మా అమ్మ నాన్న పెద్దగా ఏం ప్రెషర్ పెట్టలేదు. నాన్న అప్పుడప్పుడు చెప్పారు, ఏం జరుగుతుంది, అదే ఎందుకు, నీకెందుకు రా భయ్, మేము కావాలన్నప్పుడు మేము చేసుకుంటాం. బట్ మా అమ్మ నాన్న పెద్దగా ప్రెషర్ పెట్టలేదు. నాన్న అప్పుడప్పుడు అరే ఎప్పుడు రా, నాకు కావాలరా అంటారు, కానీ అమ్మ అయితే నీ ఇష్టం రా, ఎప్పుడు కావాలో నువ్వు చేసుకో అంటారు. బట్ అంటే కొంతమందికి అట్లా. ఇప్పుడు మనం చూసాం రామ్ చరణ్ ఉపాసనది కూడా అంతే. అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది వాళ్ళకి. మీకు ఎందుకు, అదే కదా, సరే ఓకే ఏం చెప్తాం. వరల్డ్కి అదే అన్నిటికంటే పెద్ద టాపిక్ లాగా మాట్లాడు. సో ఈ రోజు వాళ్ళు బ్యాడ్ ఏం కాదు, వాళ్ళు విల్లన్స్ ఏం కాదు, కానీ అదొక సొసైటల్ ప్రెషర్ సార్. అది అందరికీ అదొక అలవాటు, అదొక కండిషనింగ్ కదా. అదేంటి పెళ్ళైపోయింది కదా ఇంకా నెక్స్ట్ అదే కదా అనేది. కావాలనే మనల్ని హర్ట్ చేయాలనో ఎవరు వచ్చి అడగరు, కావాలనే ప్రెషర్ పెట్టాలని ఎవరు వచ్చి అడగరు. వాళ్ళకి అదొక హ్యాపీనెస్ కదా, ఎప్పుడు 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 అని అడుగుతారు తప్ప కొంచెం మేము చూసుకుంటామండి ఎందుకు మీకు. సో ఇద్దరులో ఎవరు బాగా యాక్టివ్? పిల్లలు ఇద్దరులో కంప్లీట్లీ వేరే వేరే పర్సనాలిటీ సార్. ఇద్దరా? నేను ఒక విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటా. అంటే అమ్మాయిని అమ్మాయిలాగా పెంచాలి, అబ్బాయిని అబ్బాయిలాగా పెంచాలి అనేది ఉండకూడదు. ఐ కీప్ టెలింగ్ మై డాటర్, యూ కెన్ బీ వాట్ ఎవర్. తనకు అర్థం కాదు కూడా, బట్ నేను చెప్తా ఉంటా, యూ కెన్ బీ వాట్ ఎవర్ యూ వాంట్ టు బీ. డోంట్ లెట్ ఎనీబడి టెల్ యూ యూ కాంట్ బీ దిస్, యూ క్యాన్ ఓన్లీ బీ దిస్. అబ్బాయిలకి ఎలాగో ఆ ప్రాబ్లం ఉంటుంది రేపు. సొసైటీ నువ్వు ఇది చేయొద్దని పెద్దగా ఏం ప్రెషర్ ఉండదు, కానీ సో ఇద్దరిని ఎగ్జాక్ట్లీ ఒకేలాగా పెంచాలి. ఇద్దరికి, నా పిల్లలకి నేను ఒకే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఒకే లవ్ ఇవ్వాలని నేను చాలా కాన్షియస్గా ఉంటా. అయినా ఎలానో తెలీదు, వీడు టిపికల్ బాయ్ సార్, అమ్మాయి ఏమో టిపికల్ గర్ల్. అది ఎట్లానో తెలీదు. బట్ అంటే తను చాలా, ఇప్పుడు ఏదో ఒకటి చూసింది అనుకోండి, ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది, ఇదేంటి, ఇది నేను ముట్టుకుంటే నేను డర్టీ అవుతానా, ఇదంతా చూసుకుంటుంది. తర్వాత పద్ధతిగా పక్కకి వెళ్ళి ఏం చేయాలో చేస్తుంది. వీడికి అసలు వీడు దూకుతాడు, ఎక్కుతాడు, ఏదేదో. వీడికి డేంజర్ అంటే ఏంటో అర్థం కాలేదు, మాకు భయం వేస్తుంది. భయమే తెలీదు సార్. ఎక్కడ ఏది పడితే ఎక్కేస్తాడు, ఏది పడితే దూకుతాడు. అయ్యో టిపికల్ బాయ్ వాడు, కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్. మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అయ్యో ఎలాగో ఆ ఫేస్ లో ఉన్నారు ఇద్దరు, అది ఎలాగో అది. బట్ ఎస్పెషల్లీ ఎవరో ఒకరు ఉంటారా వాళ్ళ దగ్గర, పిల్లల దగ్గర? వీఆర్ దేర్ ఆబ్వియస్లీ, అండ్ వీ హ్యావ్ ఫుల్ టైమ్ నాని. సో అంటే నాని కాదు, షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా. సో అంటే మా సరళక్క, షీస్ బిన్ కుకింగ్ ఫర్ మీ ఫర్ 10 years నౌ. సో నేను అప్పటి నుంచి, అక్క ఏ రోజైతే పిల్లలు పుడతారో మీరే చూసుకోవాలని ఎప్పుడు చెప్పేవాడిని. కరెక్ట్గా పిల్లలు పుట్టాక ఇంకా మీకు మీరు ఇది చూసుకోండి అక్క అని చెప్పి. సో అంటే వీఆర్ ఆల్ దట్ టుగెదర్. షీ లివ్స్ విత్ us. మీరు బయటకు వచ్చినా కానీ ఇబ్బంది, ఇప్పుడు ఆలోచించాల్సిన పని ఉండదు. ఓకే. వీడేమో అసలు సాంగ్ చేస్తే డాన్స్ చేస్తాడు మంచిగా, అమ్మాయి డాన్స్ చేస్తే కూడా పద్ధతిగా చాలా డీసెంట్గా చేస్తుంది. ఇట్లా
వీడు ఫుల్ రెచ్చగొడతాడు. ఐ థింక్ హీ లైక్స్ మ్యూజిక్ మోర్. వాడికి కొంచెం ఇప్పటి నుంచే మెల్లగా బుక్స్ అలవాటు చేద్దామంటే పేషెన్సే ఉండట్లేదు. ఒక్కసారి బుక్తో కూర్చుంటే ఒక్క పేజ్ దాటాడు. కానీ మా అమ్మాయికి ఏమో చాలా ఇష్టం. తనే నా దగ్గర బుక్ తీసుకొచ్చి కూర్చుంటది, నా చేతిలో బుక్ పెడుతుంది, నేను వెంటనే ఓపెన్ చేసి చదివితే, లేకపోతే చిన్మయి ఓపెన్ చేసి చదువుతుంటే సైలెంట్గా వింటది. మనోడు అస్సలు పేషెన్సే ఉండదు. అరే కూర్చోరా చదవరా చదువు. సో అది అంటే బుక్స్ అంటే మరి పిల్లలకు ఉండే ఏబిసిడి బుక్స్ 1 2 3 బుక్స్ కలర్ బుక్స్ మనకు తెలిసిపోతుంటది కదా, దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కలుగుతుంది వీళ్ళకి పిల్లలకి. ఈజ్ క్లియర్లీ మోర్ అన్ అవుట్డోర్ బాయ్. డేంజర్ అంటే ఏంటో తెలియట్లేదు. అదే చూడాలి ఇక టైం గడిచాక ఉంది ఎలా తయారవుతాడు ఏంటి. మై డాటర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్. ఓకే, తను రేపు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుందా ఏంటో నాకు తెలియదు. నేనైతే దేంట్లోనూ ఫోర్స్ చేయను, తన ఇష్టం. కానీ ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఇఫ్ షీ వాంట్స్ టు బీ షీల్ బీ అన్ అమేజింగ్ యాక్టర్. ఓకే, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్. కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు, బాగా అది ఏదైనా తెలిసిపోతుంటది కళ్ళలో అక్కడ ఏంటి తన మూడు ఏంటని. సో పాప ముఖం మీ చిన్నప్పుడు ముఖం ఏదో పెట్టి మా అచ్చమ్మ అమ్మ అనమాట. ఇప్పుడు మెల్లగా కొంచెం మారుతుంది. ఒక 1 year అయిపోయిన తర్వాత మెల్లగా మా అమ్మ పోలికలు ఇంకా ఉన్నాయి, బట్ నా పోలికలు కూడా ఎక్కువ వస్తున్నాయి. పుట్టినప్పుడు అయితే షీ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ మై ఐస్ అండ్ మై మదర్స్ ఫేస్. నౌ షీఈస్ గెటింగ్ అ లాట్ ఆఫ్ మీ ఆల్సో. అదొకటే చిన్న భయం. అరే నువ్వు ఎలాగైనా నువ్వు అంటే నాన్న మీలాగా ఉన్నానని చెప్పి కంప్లైంట్గా చెప్పకూడదని నాకు ఒక భయం. శర్వస్ ఏమో చిన్ను పోలికలు ఎక్కువ, చిన్ను సైడ్ కొంచెం పోలికలు. దృప్త ఏమో నేను మా అమ్మ. సో చిన్మయి అటు అక్కడ ఇక్కడ పనులు చేస్తుంది అన్నారు కదా, అక్కడ తనకి మోర్ వర్క్ ఉంటుందా? అంటే తను అక్కడ ఏదైతే ఫైట్ చేస్తూ ఉందో తనేదో అక్కడి నుంచి తీసేశారు తను. ఒక బాగా తగ్గింది. అవును, అక్కడైతే బాగా తగ్గిపోయింది. ఐ మీన్ what to do, sir? These are, I think she did the right thing. She did the right thing by coming out with her story and I'm very proud of her. దానికి కాన్సిక్వెన్సెస్ ఇలా ఉండకూడదు, బట్ ఇలాగే ఉన్నాయి. అండ్ నాకు నచ్చేది ఏంటంటే మీరు ఆమెకి అలాంటి పరిస్థితుల్లో ఆమెకి అంటే ఎప్పటి నుంచి మీటూ మూవ్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 years అయిందా? 5 years అయిపోయింది. 4-5 years నాకు తెలిసి 2019 స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి తను ఫైట్ చేస్తూ ఉండటం అంటే పట్టు వదలని విక్రమార్కుడు ఒక కొటేషన్ ఉంటుంది. అట్లాగే అంటే గివప్ కాకూడదు అని చెప్పేసి అప్పటి నుంచి తను అంత ఒక అల్లు పెరుగుని యోధురాల్లాగా పోరాటం చేస్తూ ఉండటం, దానికి ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా, ఒక ప్రేమికుడిగా మీరు ఆమెకి సాధారణంగా ఇట్లాంటి స్థితిలో ఎక్కడో చోట ఎందుకు గొడవ అని చెప్పేసి మగవాళ్ళన్నా కొంచెం ఇదవుతారు, కానీ మీరు ఆమెకు సపోర్ట్గా నిలవటం అనేది నాకు చాలా నచ్చిన విషయం. అది నేను చేసేది ఒకటే సార్, అంతకుమించి నాకు ఏ క్రెడిట్ నేను తీసుకోకూడదు. షీ డజంట్ నీడ్ మీ టు ఫైట్ హర్ బ్యాటిల్స్. షీఈస్ వెరీ బ్రేవ్. షీఈస్ మచ్ బ్రేవర్ దెన్ ఐ యామ్. నా వల్ల తను సొంతంగా తను ఫైట్ చేయగలదు. నేను ఇచ్చేది నేనున్నా, నీకు ఎమోషనల్ సపోర్ట్ నేనున్నా. ఇంటికి వస్తే ఇదంతా నువ్వు పక్కన పెట్టేసి నువ్వు హ్యాపీగా ఉండడం నా బాధ్యత, నేను చూసుకుంటా. అంతకుమించి నేనేం చేయట్లేదు. సో నాకు ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా నేను మెల్లగా ఆపేసాను. ఎందుకంటే ఎక్కడో చిన్న నాకు అంటే ఒక మంచి ఇంటెన్షన్తో కానీ నాకు అంటే నాకేదో క్రెడిట్ ఇస్తున్నట్టు నాకు ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఇది నా గురించి కాదు, ఇది ఇట్స్ అబౌట్ దీస్ విమెన్ అండ్ ఇట్స్ అబౌట్ దీస్ విమెన్ ట్రైయింగ్ టు చేంజ్ the circumstances of their world and it's very brave what they're doing. So దీంట్లో అంత పేషెన్స్ ఉండగలగటం కూడా అంటే మీరు అన్నట్టు మీరే ఇప్పుడు మనం ఒక దాని మీద పోరాటం చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మనకు దానికి తగ్గట్లుగా కనుక అట్మాస్ఫియర్ లేకపోతే సో మనం ఇక్కడ చికాకు ఎక్కువ అయిపోతుంది ఇంట్లో, అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది బయటికి. ఇక్కడ ఇంట్లో మనకు సపోర్ట్ కనుక దొరికితే అలాంటి పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.